అటెన్షన్. మీరు ఏదైనా బ్యాంకులో కావచ్చు, లేక యాప్స్‌లో కావచ్చు లోన్ తీసుకున్నారా? లోన్ తీసుకున్న తర్వాత కొంతకాలం బాగానే కట్టారా? ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఫినాన్షియల్ ఇబ్బందులనేవి ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు, జాబ్ పోవడం వల్ల కావచ్చు, బిజినెస్‌లో నష్టాల వల్ల కావచ్చు ఫేస్ చేస్తున్నారా? సో, మీరిప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారా? బ్యాంక్స్ టైం ఇవ్వమంటే ఇవ్వడం లేదా? సో, వాళ్ళు రికవరీ ఏజెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారా? ఇష్ట ప్రకారం దుర్భాషలాడుతున్నారా? అంతేకాకుండా మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండే వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ గురించి తప్పుగా చెప్తున్నారా? సో, ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతది. మీకు బ్యాంక్‌కి ఉండేదేంటంటే సివిల్ కాంట్రాక్ట్ అనమాట లోన్ అనేది. సో, మీ కాడ నుంచి లోన్ అనేది చట్ట ప్రకారం రికవరీ చేసుకోవాలి. అంతేగాని ఇలా దౌర్జన్యం చేసి దుర్భాషలాడి ఇష్ట ప్రకారం చేసేదానికి లేదు. సో, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయి. సో, ఇలా దౌర్జన్యం చేసేదానికి లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో, మీరేం చేస్తారంటే వాళ్ళు గాని ఇలా దౌర్జన్యం చేస్తే, లేకపోతే ఇష్ట ప్రకారం వ్యవహరిస్తే మీరు కేసులు పెట్టండి. కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయించండి. సో, వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనేది దౌర్జన్యం చేసేదానికి లేదు. వాళ్ళు రౌడీలాగా వ్యవహరించేదానికి లేదు. సో, నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే లోన్స్ ఎగ్గొట్టమని కాదు. లోన్స్ కడతారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే రికవరీ ఏజెంట్స్ దౌర్జన్యం చేస్తున్నారు. ఇంటికొచ్చి గందరగోళాలు చేస్తున్నారు. సో, అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా సరే బ్యాంక్ కావచ్చు, లేకపోతే యాప్ కావచ్చు, చట్ట ప్రకారం రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకోండి, కానీ చట్ట ప్రకారం చేసుకోండి. అంతేగాని ఇష్ట ప్రకారం వచ్చి హ్యూమిలియేషన్ చేయడం, ఇలాగ బజారులోకి ఇచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొంటే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. సో, మీరేం ప్యానిక్ కావద్దు. ఇప్పటికిప్పుడు మీరు కట్టి ఎక్కడెక్కడో తెచ్చి కట్టాల్సిన అవసరం లేదు. మీరే టైం అడగండి. టైం అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే మీరు వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ఆ లీగల్ ప్రాసెస్ అనేది జరిగేదానికి కొంత టైం పడుతుంది. సో, అలా కూడా మీకు టైం వస్తుంది. సో, మీరు తర్వాతనే కట్టొచ్చు.